ఒకసారి గుంటూరు దగ్గర ఉన్న చిన్న గ్రామంలో రాహుల్ అనే యువకుడుండేవాడు. అతను చాలా వేగంగా బైక్ నడపడం ఇష్టపడేవాడు. ఇంట్లో వాళ్ళెప్పుడూ నెమ్మదిగా వెళ్ళు అని చెప్పినా అతను పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు రాత్రి తన స్నేహితుడి పుట్టినరోజు పార్టీ ముగించుకుని ఇంటికి బయల్దేరాడు. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి, రోడ్డుపై చిన్న చిన్న నీటి గుంటలున్నాయి. అయినా రాహుల్ వేగం తగ్గించలేదు. ఫోన్లో పాటలు వింటూ ఒక చేత్తో బైక్ నడుపుతూ వెళ్లసాగాడు. అదే సమయంలో ఎదురుగా ఒక లారీ వస్తోంది. రోడ్డుపై ఉన్న నీటి గుంటలో బైక్ టైర్ జారి నియంత్రణ తప్పింది. క్షణాల్లోనే బైక్ రోడ్డుపై పడిపోయింది. రాహుల్ బలంగా దూరంగా ఎగిరిపోయాడు. అతని తలకు గాయమైంది. చుట్టుపక్కల వాళ్లు వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు. ఆస్పత్రిలో డాక్టర్లు చాలా కష్టపడి అతని ప్రాణాలు కాపాడారు. కొన్ని రోజుల తర్వాత రాహుల్ కళ్ళు తెరిచాడు. అతని తల్లిదండ్రులు కన్నీళ్లతో అతన్ని చూసి నిలబడ్డారు. అప్పుడే రాహుల్ తన తప్పు గ్రహించాడు. వేగం ఆనందం ఇవ్వచ్చు, కాని ఒక్క నిర్లక్ష్యం జీవితాన్నే మార్చేస్తుంది అని అతను అనుకున్నాడు. ఆ రోజు తర్వాత రాహుల్ ఎప్పుడూ హెల్మెట్ లేకుండా బయటికి వెళ్లలేదు. వేగంగా బైక్ నడపలేదు. తన స్నేహితులందరికీ కూడా రోడ్డు భద్రత గురించి చెప్పడం ప్రారంభించాడు. నీతి: రోడ్డుపై చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది. జాగ్రత్తగా డ్రైవ్ చేయడం మన ప్రాణాలని కాదు, మన కుటుంబ